Hello everyone, welcome to Happy Avi YouTube channel. Please do like, share and subscribe my YouTube channel. మర్చిపోకండి. పార్ట్ 1 అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అందులో పాల తాలికలు అండ్ మోదా క్రిస్పీ అయితే పెట్టేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఈరోజు అయితే పార్ట్ 2లో పులిహోర, దద్దోజనం అండ్ అటుకుల రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఎండ్ వరకు అయితే వీడియో తప్పకుండా చూసేసేయండి. నెక్స్ట్ అయితే నిమ్మకాయ పులిహోర. ఇది అయితే వినాయక చవితికి ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా చేస్తారు. సో ఇదైతే సింపుల్గా ఎలా చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇక్కడ నేను ఈ కప్ ఉంది కదా, సో దీంతో 1.5 గ్లాస్ బియ్యం అయితే పోసేసుకున్నాను. వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని, సో 1.5 కప్ రైస్కి అయితే ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకోండి. సో పోసేసుకొని వీటిని అయితే ఒక 10 మినిట్స్ ఇలా నానబెట్టేసేసి గ్యాస్ మీద పెట్టేసేసుకోండి. రైస్ అయితే వండేసేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకోవాలి మనము. సో చూడండి, ఇక్కడ మనం రైస్కి అయితే పెట్టేసేసుకున్నాం కదా. సో వన్స్ రైస్ అయితే మనకి ఇక్కడ అయిపోయాక ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకోండి. అందుకు అంటే మనకు రైస్ అయ్యాక మనకు కొంచెం అది చల్లగా పొడి పొడిగా ఉంటుంది, మనకు పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో దానికోసం అయితే నేను ఇలా బౌల్ తీసేసుకొని, మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకున్న రైస్ ఉంటుంది కదా, సో అదైతే మొత్తం ఈ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకొని దీన్ని అయితే ఇలా చల్లారబెట్టేసేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగైతే వేసేసుకొని ఉండలు లేకుండా అయితే ఇలా విప్పేసేసుకొని కలిపేసేసుకోండి. ఇప్పుడైతే మనము దీంట్లోకి అయితే పోపు ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. సో ఇప్పుడైతే పోపు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే నేను ఇక్కడ గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసేసుకుంటున్నాను. సో చూడండి, పెట్టేసేసుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఇవైతే మనకి చిటపటమనుంటూ వేడయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. సో ఇక్కడ వన్స్ మనకు చిటపట అయ్యాకైతే వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని పొడి చేసేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నువ్వులు అనేవి చిటపటమంటున్నవి కదా. సో ఇలా అన్నేసాక మనం పొడి చేసేసుకుని అయితే వీటిని పక్కన అయితే పెట్టేసేసుకుందాము. ఇప్పుడైతే మనము రైస్ అక్కడ పెట్టేసేసుకున్నాం కదా, ఇందులోకి అయితే 2 పెద్ద సైజు లెమన్స్ అయితే ఇలా పిండేసేసుకొని రైస్లో అయితే డైరెక్ట్గా పోసేసేయండి. సో చూడండి, ఇలా పోసేసి అయితే మనం రైస్ని అయితే లెమన్తో కలిసేటట్టు అయితే ఒకసారి అయితే మొత్తం ఇలాగైతే కలిపేసేసుకోండి. చూడండి, మనకు రైస్ ఎంత పొడి పొడిగా అయితే కనిపిస్తుందో, అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇందులోకి అయితే పులిహోర పోపు ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకోండి. సో మనకు ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇలా పోసేసుకోండి. మనకి పోపులోకి అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఆ పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దానికోసం అయితే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకున్నాను. అండ్ జీలకర్ర ఆవాలు కూడా ఎక్కువగా అయితే యాడ్ చేయకండి. సో ఇక్కడైతే నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకుంటాను. సో చూడండి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే హీట్ చేసేసేయండి. మనకి ఆవాలు జీలకర్ర అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి. సో చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. అలాగే ఇందులోకి అయితే మనము ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసేసుకోండి. మీకు పల్లీలు ఎక్కువగా ఇష్టం ఉంటే ఇంకా కొన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో మనకి ఇవి కూడా రెడిష్ కలర్లోకి వచ్చే వరకు అయితే మంచిగా దూరగా అయితే ఫ్రై చేసేసేయండి. సో చూడండి, ఇక్కడ నేనైతే మంచిగా ఫ్రై చేసేసాను కదా. సో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసాను. వేసేసి అయితే వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసేయండి. సో మనకి ఇక్కడ వన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి 3 ఎండుమిరపకాయలు అండ్ 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. అలాగే 3 ఉప్పు మిరపకాయలు, ఇవైతే మనకి సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉప్పు మిరపకాయలు లేవు అంటే స్కిప్ చేసేసేయండి, అవి అంత ఇంపార్టెంట్గా వేయాల్సిన అవసరం లేదు. మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ పోపు. అండ్ మీరు రైస్ చేసుకున్న దాన్ని బట్టి పోపును కూడా ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను. సో దీన్ని అయితే మొత్తం ఒకసారి అయితే కలిపేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. సో మీరు పోపు ఎక్కువ కావాలంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకెక్కువగా అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ పోపు అయితే కంప్లీటెడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే రైస్లో కూడా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి. సో చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని
దీన్నైతే మొత్తం అయితే ఒకసారి అయితే ఇలాగ కలిపేసేసుకోండి మంచిగా రైస్కి పట్టేసేటట్టు. సో చూడండి ఇలాగైతే ఉండలు లేకుండా కలిపేసేసుకొని, సో ఇక్కడైతే నేను మోస్ట్లీ రైస్ అయితే కలిపేసేసుకున్నాను కదా. సో మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసేసుకున్న పోపు ఉంటుంది కదా, అదైతే ఇందులో మొత్తం యాడ్ చేసేసుకొని అయితే ఒకసారి అయితే మంచిగా కలిపేసేసుకోండి. సో ఇదైతే వినాయక చవితికి కానీ లేదా పిల్లలు ఇష్టంగా తినాలనుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనకి పులిహోర అనేది కంపల్సరీగా అయితే అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇలా సింపుల్గా నేనైతే పులిహోర ప్రాసెస్ అయితే చెప్పేశాను. సో చూడండి ఇలా అయితే మంచిగా కలిపేసేసుకొని వినాయకునికి అయితే పెట్టేసేయండి పులిహోర. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను సింపుల్గా దద్దోజనం అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక కప్ అయితే ఇలా తీసేసుకొని అందులో మన దగ్గర ఇంట్లో వేసిన పెరుగు ఉంటుంది కదా, సో ఇలా గట్టిగా ఉండే పెరుగు అయితే 1 కప్ తీసేసుకోండి. సో తీసేసుకొని దీన్ని అయితే ఒకసారి అయితే మంచిగా ఇలాగైతే నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని నేను 1 కప్ రైస్ మాత్రమే యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా కప్ రైస్ వేసేసుకొని రెండింటిని అయితే మంచిగా మిక్స్ అయ్యేలాగా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము పోపును కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. సో ఇది పక్కన పెట్టేసేసుకొని మనం పోపు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో ఇందులో ఓన్లీ చిటికెడు ఆవాలు అండ్ చిటికెడు జీలకర్ర మాత్రమే వేయాలి. ఎక్కువగా అయితే యాడ్ చేయకండి, మనకు టేస్ట్ అనేది అంత బాగోదు. సో నేను కొంచెం కొంచెం మాత్రమే వేసాను. సో ఇలా వేసేసి అయితే వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలాగే 1 పచ్చిమిరపకాయ, 1 ఎండుమిరపకాయ, అలాగే 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు అయితే వేసేసుకున్నాను. సో వీటిని అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. అలాగే చిటికెడు పసుపు అయితే వేసేసాను, ఎక్కువగా ఏం వేయలేదు. సో వీటిని అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే పోపు పెట్టేసేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసాను. సో ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇంతకుముందు అయితే మనం పక్కన పెట్టుకున్న దద్దోజనంలో అయితే ఇప్పుడు వీటిని కలిపేసేసుకోవాలి. సో చూడండి ఇక్కడైతే నేను దద్దోజనం ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. సో ఇక్కడైతే వీటి మీద అయితే నేను పోసేసుకున్నాను. సో మనకైతే వినాయక చవితి స్పెషల్ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను అటుకులతో రెసిపీ ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నాను. సో చూడండి ఇలాగా. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ అయితే తీసేసుకున్నాను. సో ముందుగానే అన్ని కట్ చేసేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ 1 కప్పు పచ్చి కొబ్బరి అయితే ఇలా తురుములుగా అయితే చేసేసుకొని ఇలాగైతే వేసేసుకోండి. అలాగే 1/2 కప్ అటుకులు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫస్ట్ ఫ్రై చేసేసుకొని 1/2 కప్ అయితే ఇందులోనే డైరెక్ట్గా మిక్స్ అయితే చేసేసుకోండి. అలాగే ఇక్కడ 1 అరటిపండు, దూరంగా పండిన అరటిపండు ఉంటుంది కదా, సో అది కూడా ఇలా పీసెస్ అయితే కట్ చేసేసుకొని అయితే ఇందులో కలిపేసేసుకోండి. అలాగే మనం బెల్లం ఎక్కువగా అయితే యాడ్ చేయకండి, ఓన్లీ 3 టేబుల్ స్పూన్ బెల్లం మాత్రమే యాడ్ చేయండి. సో ఇది మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకొని సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాతకి తినేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఈరోజు అయితే వినాయక చవితికి 5 రెసిపీలు అయితే ఎలా చేయాలనో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పేశాను. సో తప్పకుండా ఈ వినాయక చవితికి అయితే ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.